నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈపూరు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు రాపర్ల జగ్గారావుకు హతమారుస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపడుతున్న పోలీసులు తెర మీదకు వచ్చిన మాజీ ఎంపీటీసీ చంద్రరావు పేరు అకాల వర్షంతో దిగాలైన మిర్చి రైతు తడిసిన మిర్చి పెట్టుబడులు కూడా రావని రైతులు ఆవేదన నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిపై రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం పాల్గొని ప్రసంగించిన ప్రముఖులు ఈపూరు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు రాపర్ల జగ్గారావును హతమారుస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. నందమూరి తారక రామారావు వర్ధంతి రోజున ఓ వ్యక్తి రాపర్ల జగ్గారావుకు ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితుడు నర్సరావుపేట డీఎస్పీకి ఫిర్యాదు చేయగా వారు విచారణ చేపట్టారు. ఫోన్ కాల్స్ ఆధారంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా ముప్పాళ్ల మాజీ ఎంపీటీసీ కంచేటి చంద్రరావు పేరు తెలిపినట్లు సమాచారం. అయితే గతంలో కూడా ఇదే విధంగా జగ్గారావుకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని దీనిపై పూర్తి విచారణ చేపడితే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధర వస్తుందనుకుంటున్న నేపథ్యంలో రైతుల ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. నియోజకవర్గంలో కొన్ని వందల హెక్టార్లలో రైతులు మిర్చి పంటను సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షంతో రైతులలో ఆందోళన నెలకొంది. పొలాల్లో ఆరబోసిన మిర్చి పంటను కాపాడుకునేందుకు రైతులు నెఫ్రాన్ పట్టలతో వాటిని కప్పివేశారు. అయితే వాతావరణ శాఖ 2 రోజుల పాటు వర్షాభావ పరిస్థితులు హెచ్చరికలతో రైతులలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పంట చేతికి వచ్చిందనుకుంటున్న సమయంలో అకాల వర్షంతో కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. నాకు 1 ఎకరం పొలం ఉంది. 1/2 ఎకరం పొలంలో బోరు వేయించుకున్నా. దానికి తోడు 2 ఎకరాలన్నర పొలం తీసుకొని సాగు చేసుకొని మిరప తోట పండించుకున్నాను. పండించుకున్న టైంలో కోత కూలీలు కోపించుకున్న తర్వాత అకాల వర్షం వల్ల తడిసి ముద్దయి కనీసం 5,000 కూడా మన తేనె స్థితిలో కాయని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం వారు నా యందు దయించి ఈ మాకు గిట్టుబాటు రేట్లు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రభుత్వం అని. నేను 5 ఎకరాలు మిరప తోట వేసాను. ఈ అల్పపీడనంతో ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. దీనివల్ల మేము ఒక 30 క్వింటాల కళ్ళలు ఆరబోస్తే మొన్న సడన్గా వచ్చి తడిసిపోయినాయి. పట్ల ఏమో సరిగ్గా లేవు. సబ్సిడీలో పట్ల కూడా అయిపోయాయి అంటున్నారు. మిర్చి ధర చూస్తేనేమో 7,000 కంటే పిచ్చలేదు. కూలీ ఏమో 4,000 ఖర్చు అవుతుంది. ఆ మందులు అవన్నీ పోంగా కూడా చేతి రైతుకి 2,000 దాకా నష్టం వస్తుంది. ప్రభుత్వం వారు దీన్ని గమనించి గిట్టుబాటు ధర పెంచాలని కోరుచున్నాం. వినుకొండ పట్టణంలోని జాషువా కళా ప్రాంగణం నందు వినుకొండ నియోజకవర్గ సమగ్రాభివృద్ధిపై రాజకీయ పార్టీలు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు మాట్లాడుతూ నియోజకవర్గంలో వరికపూడిశెల ప్రాజెక్ట్, ఈపూరు చెక్ డ్యాం, రోడ్లు, త్రాగునీటి సమస్య, తంగిరాల చెక్ డ్యాం, కౌలు రైతులకు 15,000 ఇన్పుట్ సబ్సిడీ, వినుకొండకు జాషువా జిల్లాగా నామకరణం, నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు తదితర అంశాల గురించి చర్చించారు. సమావేశంలో డీసీసీ మక్కెన మల్లికార్జునరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వీరపనేని యలమందరావు, అజయ్ కుమార్, కేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరొక పర్యాయమైనా ఈసారి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయినా మన రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఇలాంటి రైతు సదస్సులకు ఆహ్వానించి మనకున్నటువంటి కార్యాచరణని రూపొందించి తప్పకుండా దీన్ని అమలుపరచాలని మనం నిర్దేశించినట్లయితే కొంతమేరకు ఫలితాలు ఉంటాయని నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. సరే, ఇప్పటికన్నా మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సమస్యలు, ముఖ్యంగా రైతులు ఎదుర్కొన్నటువంటి సాగునీటి సమస్య, తాగునీటి సమస్య గురించి ప్రధానంగా చర్చించుకున్నాం. సాగునీటికి సంబంధించి మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు మనకు వరం. దాన్ని మరలా ఈ మధ్యకాలంలో యలమందరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తర్వాత నేను వచ్చిన సమయంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనం ఆధునీకరించుకున్నాం. తద్వారా మరి అన్ని గ్రామాలకు కూడా ఆ నీరు వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఇంకా చాలా వనరులు ఉన్నాయి మనకి. గుళకమ్మ నదికి సంబంధించిన దాకా మిత్రులు చెప్పారు. మరి ఎప్పటి నుంచో పరిశ్రమ జరుగుతూ ఉంది. ఆ చెక్ డ్యాములు నిర్మించుకున్నట్లయితే తప్పకుండా ఆ నీటిని మనం భూగర్భ జలాలనండి లేదా మన సాగునీరు కూడా
మోటార్ల ద్వారా ఉపయోగించుకునేటువంటి మంచి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వివిధ వాగులు ఉన్నాయి. ఆ వాగుల మీద కూడా కొంతమేరకు చెక్ డ్యాములు నిర్మించడం జరిగింది. ప్రతి గ్రామ పరిధిలో కూడా మనం చెక్ డ్యాములు నిర్మించుకొని నీటిని కనుక నిల్వ చేసుకున్నట్టయితే దాన్ని సాగునీరు కింద ఉపయోగించుకునేటువంటి చక్కటి అవకాశం ఈ నియోజకవర్గంలో ఉంది. దీనితో పాటు వర్గపూరి సెల గురించి దాదాపు మరి 24-25 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తాం. తెలుగు రాష్ట్రాలలో అనేక మంది ఉద్దండులు రైతు సంక్షేమం కోసం పనిచేశారు. దేశానికి రైతే వాసు, రైతే వెన్నెముక అనే పదాలు అలసిపోయేంత మేరకు మనం వింటూనే ఉన్నాం. కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకునే క్రమం కొనసాగుతూనే ఉంది. ఈ స్థితిలో ఎన్నో కమిషన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసినాయి. స్వామినాథన్ కమిషన్, జైతీ ఘోష్ కమిషన్, రామచంద్రాచార్య కమిషన్, ఇలా పలు కమిషన్ల నివేదికలు వచ్చినప్పటికీ వ్యవసాయ రంగ లేదు గ్రామీణ ప్రజల సంక్షోభ నివారణకి కావలసినటువంటి చట్టాలు, కావలసినంత ఉపశమనం, రైతు ప్రయోజనాల్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో కాపాడే యంత్రాంగం నేటికి ఏర్పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పేదరికంపై గెలుపు 4వ విడత కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29వ తేదీన స్థానిక గుర్రం జాషువా కళాప్రాంగణం నందు మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, బీసీ ఫెడరేషన్ కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు పథకం ఫలాలను అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు సాంబశివరావు, శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మున్సిపల్ చైర్పర్సన్ సమీరా షమీం ఖాన్లు హాజరు కానున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికై ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు డిపో నందు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ నేటికి యాజమాన్యం పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పటికైనా కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు ఈరోజు వినుకొండ డిపోలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. మేము చాలా న్యాయసమ్మతమైనటువంటి కోరికలు కోరుతా ఉన్నాము. ప్రభుత్వము విద్యా రంగాలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఏపీఎస్ఆర్టీసీకి ఇవ్వాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, అలాగే న్యాయసమ్మతమైనటువంటి వేతన సవరణ చేయాలని, కార్మికుల కుదింపు విధానాన్ని విడనాడాలని, అలాగే న్యాయమైనటువంటి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని, అలాగే ఆర్టీసీలో ఉన్నటువంటి పెండింగ్ వేతన సవరణను వెంటనే ఇవ్వాలని, ఇంకా కొన్ని డిమాండ్స్ తోటి మేము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము. తొలి తెలుగు మహిళా కవయిత్రి రామయాగాన్ని సరళాకృతంగా తెలుగులో అనువదించిన కవి మాతృమూర్తి ఆత్మకూరి మెళ్లమాంబ విగ్రహాన్ని నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిలో ప్రతిష్ఠించడం కుమ్మర జాతికి గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ కుమ్మర జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పారెళ్ల మల్లికార్జున అన్నారు. ఆదివారం రాజమండ్రిలో జరిగిన జయహో బీసీ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ సాక్షిగా ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. మహిళలపై వివక్ష నెలకొన్న ఆనాటి రోజుల్లో కుమ్మరి కులంలో పుట్టిన సాధారణ మహిళ సమాజంలో నెలకొన్న అస్పృశ్యతను రూపుమాపేందుకు తన కవితలతో చైతన్యం తెచ్చిందన్నారు. అటువంటి కవయిత్రి విగ్రహావిష్కరణ అరుదైన గౌరవమన్నారు. వినుకొండ పట్టణంలో మాల మహానాడు ఆధ్వర్యంలో పార్టీ గౌరవ అధ్యక్షులు మక్కెన దేవదానం సంతాప సభను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో మాలల అభ్యున్నతికి మక్కెన దేవదానం అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు సభ్యులు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులుగా ఈ నియోజకవర్గంలో మాలల పక్షాన మాలల అభ్యున్నతికై ఈ నియోజకవర్గంలో ఉండబడేటువంటి మాలల్ని ఒక ఏకతాటి మీదకి నడిపించడానికి ఆర్నిస్టులు కష్టపడినటువంటి మా నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు మక్కెన దేవదానం గారి సంతాప సభ ఈరోజు వినుకొండ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ అధ్యక్షులు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు నేను అలాగే ఈ నియోజకవర్గంలో ఉండబడేటటువంటి 5 మండల నాయకులు అలాగే ఉండబడేటటువంటి కార్యకర్తలంతా కూడా విచ్చేసి ఈరోజు దేవదానం గారికి ఘననివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.